చెప్పండి. దిగిపోమ్మనండి, మాస్ వంటల కాలు మొక్కి దిగిపోమ్మనండి. పేద ప్రజలను మాత్రం ఇంత ఇబ్బంది పెడుతూ ఈ ప్రజాపాలన చేయొద్దు ఆయన. అట్లాంటి సీఎం లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఇప్పుడు 20 ఏళ్ల నుంచి సంసారాలు ఉన్నోళ్ళు ఉన్నారు. 4 సీఎంల తర్వాత ఈయన 5వ సీఎం. ఈ సీఎం అంతా మంచి ఇంకెవరు చేయలేదంట ఇంత ఘనకార్యము. చెప్పుకుంటున్నాం అనమాట. అసలు నిద్ర పోకుండా దాల్చుకుంటున్నాం ఆయన. దేవుణ్ణి కూడా దాల్చుకుంటున్నాం 2 నెలల నుంచి. నిద్ర పోకుండా ఈ సీఎంనే దాల్చుకుంటున్నాం. అంటే అంత మంచోడు అనమాట. రావణాసురుడి తర్వాత ఆయననే ఇక మా పాలిట యమధర్మరాజు అయ్యింది ఇక్కడ. అంటే మధ్య ప్రజాపాలన 6 గ్యారెంటీలు అందిస్తున్నాడట అందని చెప్తున్నాడు బయట. అయితే ఏవి కూడా అందట్లో మాకు ఏవి వద్దండి. వాడిచ్చే ఏ ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఏవి కూడా వద్దు. మా ఇల్లులు మాకుంటే చాలు. మేము చాలా కష్టపడి రూపాయి కూడా పెట్టి కొనుక్కొని 2 నెలల నుంచి అయితే ఎవరి కంట్లో కూడా ఇంత నిద్ర లేదు. ఎవరి మాకు కేసీఆర్ టైంలో వాటర్ వచ్చినాయి, వాటర్ మోసుకున్నాం. ఇక్కడ డ్రైనేజ్ లైన్లో వచ్చినాయి. ఎన్నో అవస్థలు పడ్డాం. అన్ని చేసుకున్నాక ఇప్పుడు మీ ఇల్లులు పోతాయి అంటే మేము అసలు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? అసలు ఎట్లుండాలి? చనిపోయే స్థితికి వస్తున్నారు జనాలు. ఇక్కడనే ఉన్నాడు ఒక ముసలాయన, హార్ట్ అటాక్ వచ్చింది రీసెంట్గా ఆయనకు. ఆయన చెప్పిపోయిన నెక్స్ట్ డేనే అక్కడ ఉన్నాడు గోపాలయ్య అని. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అసలు మూసి పొంగుతుంది అని తీసుకుంటున్నారు. అసలు దేనికి ఆ మూసి ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఇంతవరకు వంగలేదంట. వంగలేదు, అసలు నీళ్లు రాలేదు. అంత వరద వస్తే కూడా మా ఇల్లులు ఏం కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మేము నెత్తి మీద అసలు పట్టేసుకొని పడుకున్నాము. ఇప్పుడు కనీసం నిద్ర పోదామన్న కళ్ళలో నిద్ర లేదు. పిల్లల కోసం రూపాయి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టం చేసుకొని బతికినోళ్ళే తప్పితే ఎవ్వరు కూడా డబ్బున్నోళ్ళు కాదు. ఇక్కడ ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే ఊర్లలో అమ్ముకొని కట్టుకున్నోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఇల్లు ఉండాలి అని. ఈ రేకుల ఇళ్ళు వీళ్ళంతా కూడా రూపాయి కూలి వాళ్ళే. ఒక రోజు కూలి వేసుకొని ఓ రోజు గంజి తాగి పస్తు వండుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లాంటి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒక నిమిషం ఆలోచించుకోండి. నీకు ప్రజల మీద అవగాహన ఉంటేనే పాలన చెయ్యి, లేకపోతే నమస్కారం పెట్టి ఆ పాలనకు పక్కకు జరిగిపో. పేదవాళ్ళు ఇచ్చిన భిక్షనగా సీఎం పదవి ఇంతమంది ఓట్లేస్తేనే. కానీ వీళ్ళందరూ ఒక్క ఏక కుమ్మడిగా అతని దగ్గరికి వెళ్తే అతను ఏమైతాడు? అదొక్కటి ఆలోచించుకోమనండి. ఆయన దించడానికి కూడా ఒక 5 నిమిషాలు పట్టదు. కానీ ప్రజలను ఇంత వణికియొద్దు ఆయన. అసలు ఆయన ప్రజా పాలన తెలియదు, అసలు పాలననే తెలియదు. ఏదో వచ్చినా నా సింహం గర్జన చూపిస్తున్నా అన్నట్టు ఏదో ముందుకు. ఈ హైడ్రా ఈ కూల్చడం అంతా బాగానే ఉంది, ఇది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైనా అందుతున్నాయా మీకు? వాని బొంద అందుతున్నాయి. వాడి ఇంట్లోలకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందుతున్నాయేమో కానీ మాకెవ్వరికి కూడా అందలేదు. ఎవరు వేయలేదు అసలు టీఆర్ఎస్ కేసినాం అంటే ఆ కక్షతోనే ఇదంతా చేస్తాం అంతే. అంతవరకు అనుకోవచ్చు. హైదరాబాద్ మెయిన్ మైండ్ లో వాడు హైదరాబాద్ ని టార్గెట్ చేసిందే. వీళ్ళు ఎవరు మాకు ఓట్లు వేయాలనుకున్నాడో ఏమో. నెక్స్ట్ టైం ఓట్లు కాదు కదా, వాని మీద ఏమేస్తారో కూడా తెలియదు. ఊర్లో చేసిన పని అంతా ఇంత మంది ప్రజలు ఒక పూట అట్లా రివెంజ్ తీసుకుంటాను అనుకోవచ్చు. చేసింది కుంపటి నేనే. ఇదంతా ఈ బాలకృష్ణ రీసెర్చ్ చేసింది నా భార్య. ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ ఒకసారి వచ్చిండ్రు. ఆ రోడ్డు ఉందా, ఆ రోడ్డు వరకు సర్వే చేసారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మేము పోరాడి కేసీఆర్ బోర్డు పెట్టింది కూడా నేనే. ఇది పోతుంది అంటే సరే దాన్ని కాపాడాలనుకుంటే ఈ ఎడ్డి జనం అక్కడ నుండి అక్కడ లోపల రాండ్రు అంటే యాదాయ చేసిన ఒకటి, ఇంకోటి చేసిన ఇంకొకటి, అటు ఎట్లా పోయిండు. కానీ ఇప్పుడు ఇట్లా పేదల ఇంట్లో కూల్చడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ కాదు. మనం వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కొనకుండా ఉండాలి, వాళ్ళు కూడా రీసెర్చ్ చేయకుండా ఉండాలి. వాళ్ళకి సంబంధించిన అధికారులే కదా మీకు పర్మిషన్లు ఇచ్చింది. అధికారులు ఇచ్చినందుకు వాళ్ళు రీసెర్చ్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన రీసెర్చ్ ఇచ్చడం, ఈయన వచ్చి కూల్ చేసడం తప్పు ఇది. కానీ హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ కు ఒక్క ఓటేయలే. అన్ని ఎమ్మెల్యేలు 39 ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓట్లు వేయలేదని ఇదంతా చేస్తాడా? అదంతా కాదు. ఇది అసలు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నది. అవునా, సర్వైవ్ చేసినప్పుడు వీళ్ళంతా బంద్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు కట్టినట్టు? వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు ఇచ్చినట్టు? వీళ్ళు కూడా కొనడం ఎందుకు? ఇది కష్టపడి వీళ్ళ తప్పుంది, వాళ్ళ తప్పుంది, ఇద్దరి తప్పుంది. మీ మీడియా వాళ్ళు అనేది లేదు, ప్రెస్ వాళ్ళు అనేది లేదు, ఏం చేసేది లేదు. కాకపోతే పోరాటం చేయాలి, ఏమన్నా ఇప్పియాలి, అంతకు తప్ప చేసేది ఏమీ లేదు. ఇల్లు కూలగొట్టి ఏదైనా చూపిస్తే వాళ్ళు కూడా బతుకుతారు. ఎందుకంటే చిన్న పిల్లలు మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే దేనికి చేయాలి? ఇట్లా కూలగొడుతుంటే అడ్డపోయి పండుకోవడం కాదు. ఇప్పుడు పోయి ధర్నా చేసి బాబు మాకేదన్నా గట్టి పెట్టి ఇక్కడనే ఉంటాం, ఈ గెడలో ఉంటాము. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. మీరు ఈ పగలు కొట్టి కొత్త బిల్డింగ్లు పగలు కొట్టి మరి కట్టిస్తారు అట్లా? మళ్ళీ మేము ఇక్కడ ఉన్నది, మేము ఇక్కడనే ఉంటాము. ఏర సాట అయితే బోము. సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ ఇదంతా ఉంది కదా,
रजिस्टर नहीं करा लेने का है लेके है 10 साल वाले का हम लोग रहते हैं 20 साल वैसा సో ఇది పరిస్థితి ఇక్కడ చాలా మంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాలు ఇక్కడే స్థానికంగా ఉంటున్నాం, కానీ ఇట్లా ఈ ప్రభుత్వం ఏదైతే దూకుడు పని అయితే కరెక్ట్ కాదు. మమ్మల్ని ఆలోచించాలి మా పరిస్థితి. ఎందుకంటే మేము రూపాయి కష్టపడి కట్టుకున్న ఇల్లు అయితే ఎంత, లోన్లు ఇంకా మా లోన్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మా మీద దృష్టి చూపించి మమ్మల్ని ఇట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే వాళ్ళ బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మరి మాట్లాడదాం మరికొంతమందితోటి.